వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మెన్ ఆండ్రే రస్సెల్ ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. మనకందరికీ తెలుసు, కేకేఆర్ లాస్ట్ మంత్ జరిగిన రిటెన్షన్స్లో తనని రిటైన్ చేసుకోలేదు, తను రిలీజ్ చేసేసారు. మిగతా ఫ్రాంచైజీలన్నీ కూడా చాలా ఆశగా ఒకవేళ వాళ్ళ టీంలో కనుక రస్సెల్ని తీసుకుంటే చాలా ఉపయోగపడతాడని ఎదురు చూస్తున్నారు. కానీ నిన్న సడన్గా ఆండ్రే రస్సెల్ ఒక వీడియో బయట రిలీజ్ చేశాడు. తను ఐపీఎల్ నుంచి ప్లేయర్గా రిటైర్ అయిపోతున్నాను, తను ఫేడ్ అవుట్ అవ్వడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పాడు. కానీ రస్సెల్ కేకేఆర్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకంటే కేకేఆర్ వాళ్ళు తనని కోచింగ్ స్టాఫ్లో ఇంక్లూడ్ చేశారు యాజ్ ఏ పవర్ హిట్టింగ్ కోచ్గా. సో ఆల్రెడీ మనకు తెలుసు, అభిషేక్ నాయర్ హెడ్ కోచ్గా ఉన్నాడు, కేన్ వాట్సన్ అసిస్టెంట్ కోచ్గా ఉన్నాడు, టిమ్ సౌదీ ఉన్నాడు బౌలింగ్ కోచ్గా, డ్వేన్ బ్రావో లాస్ట్ ఇయర్ నుంచి ఆ టీం మెంటర్గా వర్క్ చేస్తున్నాడు. సో వాళ్ళతో పాటు ఆండ్రే రస్సెల్ కూడా కోచింగ్ స్టాఫ్లో చేరతాడు. రస్సెల్ ఓన్లీ ఐపీఎల్ నుంచి మాత్రమే రిటైర్మెంట్ తీసుకున్నాడు, కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇతర అన్ని లీగుల్లోని రస్సెల్ ఇంకా ఆడతాడు. ఎక్కడి నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకోలేదు. ఇంతకాలం బ్యాట్ చూపించిన పవర్ ఇక నుంచి కోచ్గా చూపిస్తాడేమో చూడాలి. ఈ రస్సెల్ కొత్త అవతారం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.